నుంచి నెక్స్ట్ 6వ వచనం చదువుతున్నాం. 6వ వచనం. వారు ఆ ద్వీపమంతటా సంచరించి వారు అదే సంవత్సరాల సంచరించి పాపు అనే ఊరికి వచ్చి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తలైన బర్యేసు యూదుని చూసిరి. ఇతడు వివేకము గలవాడై పౌలు అను అధిపతి అతను అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగిపోవాలని చేసి వారిని ఎదిగించెను. ఇక్కడ 6వ వచనం నుంచి 12వ వచనం వరకు సంఘటన మనకు కనబడతా ఉంటుంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 6 నుంచి 12 వరకు సంఘటన కనబడతా ఉంటుంది. ఆ సంఘటన ఏంటంటే పౌలు అలాగే బర్నబా వీళ్ళందరూ కలిసి దేవుడి గురించి ప్రకటించడానికి చాలా స్థలాలకు వెళ్తూ ఉంటారు. పౌలు తన జీవిత కాలంలో 3 సార్లు దేవుడి గురించి ప్రకటించడానికి కొన్ని ప్రయాణాలు చేశాడు. దేవుడి గురించి ఆయా దేశాల్లో ప్రకటించడానికి కొన్ని ప్రయాణాలు చేశాడు. ఆ ప్రయాణాలను మిషనరీ యాత్ర అంటారు. మిషనరీ యాత్రలు అంటే పౌలు దేవుని ఎరగని వారి మధ్యకు వెళ్ళి తన జనాంగం కాని వారి మధ్యకు వెళ్ళి వారికి దేవుడి గురించి ప్రకటిస్తాడు. దేవుడు ఎవరో చెప్తాడు. అలాంటి క్రమంలో మొట్టమొదటిసారి వాళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఊరు వచ్చారు. ఆ ఊరి పేరు ఏమని రాసిందన్నమాట? పాపు అనే ఊరి పేరు ఏంటంట? పాపి కాదు, పాపు అనే ఊరు కదా. మనం పాపి అనే మాట తెలిసి కానీ పాపు అనే ఊరి పేరు మనం ఇప్పుడు వినుటకపోవచ్చు. ఆ ఊరు వచ్చారు. అక్కడ 2 మనుషులు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందులో ఒక అతని పేరు ఏంటంటే బర్యేసు. అక్కడ అతని పేరు బర్యేసు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సెర్గీ పౌలు అతని పేరు. 2 వ్యక్తులు కనబడతా ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఎలా ఉన్నారు ఈ తర్వాత వచ్చిన చెప్తారు. ఆ 2 వ్యక్తుల మధ్య పౌలు బర్నబా మధ్య ఏం జరిగిందో తర్వాత వచ్చిన చెప్తాడు. చివరిగా ఏమైందో కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఒక 5-6 వచనాలు ఉన్న ఒక సంఘటన. బైబిల్లో అనేక సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి సంఘటన కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రతి సంఘటన మన జీవితంలో కొన్ని విషయాలను పాఠాలుగా నేర్చుకోవాలని దేవుడు రాయించి పెట్టాడు. వీళ్ళు వెళ్తా ఉన్నారు. వీళ్ళు వెళ్ళే ఉద్దేశము దేవుని ఎరగని వారికి దేవుడి గురించి ప్రకటించడం, యేసు ప్రభు ఎవరో తెలియని వారికి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను కనపరచడం, యేసు ప్రభు ఎవరో తెలియక నశించిపోతున్న వారిని యేసు ప్రభు వైపు చూపించి యేసు ప్రభుని సమీపించేలాగా చేసి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించేలాగా చేసి యేసు ప్రభు యొక్క విశ్వాసతలో నడిపించడం. ఆ ఉద్దేశంతో వాళ్ళు వెళ్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక యూదుడు కనపడతా ఉన్నాడు. ఆ యూదుని పేరు బర్యేసు. యూదుడు అనేవారు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలుగా మనం చూస్తూ ఉంటాం. యూదులైన వారు దేవుని యొక్క జనాంగంలో చెప్పబడిన వారిగా చూస్తూ ఉంటాం. అదే యూదులు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తమ మధ్యకు దిగి వచ్చిన దేవుడిని శిలువకు అప్పచెప్పడానికి కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ యూదుల్లో, ఈ బర్యేసు అనే యూదుల్లో కొన్ని ప్రత్యేకతలు కనపడతా ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు మంచివి కాదు, కానీ ఆ ప్రత్యేకతలు మనం ఖచ్చితంగా చూడాలి. ఇతని గురించి ఇక్కడ రాయబడిన విషయాలు చూసే ముందు ఇంకొక వ్యక్తి కనపడతా ఉన్నాడు. అతని పేరు సెర్గీ పౌలు. ఇక్కడ మనం చదివే 6వ వచనం నుంచి 12వ వచనంలో వరకు మనం చదివే క్రమంలోని పౌలుని అప్పటిదాకా సౌలు అని పిలుస్తూ ఉంటారు. అపోస్తలుల కార్యంలో మనకి చాలా చోట్ల సౌలుగా కనపడతాడు పౌలు అనే వ్యక్తి. కానీ ఈ వచనాల్లోనే అతని పేరు పౌలుగా మార్చబడుతుంది. అతని పేరు పౌలుగా సంబోధించడం మొదలుపడుతుంది. అంటే అపోస్తలుడైన సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన పేరు పిలువబడటం, మార్చబడిన సందర్భం కూడా ఇదే ప్యాకేజ్లో మనకు కనపడతా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి యొక్క పేరు సెర్గీ పౌలు. అతని పేరు సెర్గీ పౌలు. ఇతని గురించి ఏం రాయబడిందంటే ఇతను జ్ఞానం కలిగిన వాడని రాయబడతా ఉంది. అలాగే ఒక అధికారి అని రాయబడతా ఉంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ పాపు అనే పట్టణానికి అతను గవర్నర్గా ఉంటా ఉన్నాడు. పాపు అనే పట్టణం యొక్క అధికారిగా ఉంటా ఉన్నాడు. ఈ పాపు అనే పట్టణం మొత్తం కూడా తన ఆధీనంలో ఉంటా ఉంది. దానికి రోమా గవర్నమెంట్ చేత, రోమా సామ్రాజ్యం చేత
ఈ సెర్గే పౌలు అనే ఆయన పాపు అనే పట్టణానికి అధికారిగా నియమించబడ్డాడు. ఇతను యూదుడు కాదు, రోమన్ అతను, అంటే రోమా పౌరసత్వం కలిగిన వాడు, అదే రోమా పౌరుడు అతను. కానీ ఇతను పాపు అనే పట్టణానికి అధికారిగా ఉన్నాడు. ఇతని జీవితంలో ఒక మంచి విషయం ఏం కనబడుతుందంటే ఇతను ఏం చేస్తా ఉన్నాడంటే అతను బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యాన్ని వినగొడతా ఉన్నాడు. 7వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది, అతనికి దేవుని వాక్యాన్ని వినాలనే ఆశ ఉంది. ఇతని గురించి కొన్ని విషయాలు చూస్తా ఉంటే ఇతను రోమా పౌరసత్వం కలిగిన వాడు, రోమా పౌరుడు. ఇతను పాపు అనే పట్టణం యొక్క అధికారి. ఇతను జ్ఞానం కలిగిన వాడు. అలాగే ఇతను దేవుని వాక్యాన్ని వినాలి అని ఆశపడతా ఉన్నాడు. ఇతను ఉన్న మంచి లక్షణాలు చూడండి. దేవుని వాక్యాన్ని వినాలనే ఆశ తనలో ఉంది. ఈ రోజుల్లో ఎందుకని ఉంది అంటే ఆ రోజుల్లో ముఖ్యంగా రోమా ప్రజల మధ్యన వారు జ్ఞానం గురించి, ముఖ్యంగా ఆత్మీయ జ్ఞానం గురించి చాలా వెతుకుతూ ఉండేవారు. దేవుడు ఎవరై ఉంటాడో వెతకడానికి ప్రయత్నం చేసేవారు. నిజమైన దేవుడిని కనుగొనడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. బహుశా ఇతను కూడా అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. ఇతను కూడా అలాంటి ఆశ కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. వీరు యేసు ప్రభు యొక్క శిష్యులు చేస్తున్న అద్భుతాలు విన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులు బోధిస్తున్న మాటలు విన్నారు. ఆ మాటల ద్వారా అనేక మంది రక్షింపబడటాన్ని చూస్తూ ఉన్నారు. రక్షింపబడటం అంటే వారు అంతకు ముందు యొక్క స్వభావం నుంచి, అంతకు ముందున్న జీవితం నుంచి కొత్త జీవితంలోకి మార్చబడతారు. అంతకు ముందున్న ఆలోచనలన్నింటి నుంచి విడిపించబడి ఒక నూతన వ్యక్తిగా తీర్పు తీర్చబడి ఒక నూతన స్వభావాన్ని కలిగి కొనసాగటం. బహుశా పాపు అనే పట్టణంలో కొంతమందిని అతను చూసుంటాడు, లేదా కొంతమంది గురించి వినుంటాడు. తన పక్క రాజ్యాల్లో ఉన్న వ్యక్తి గురించి, మనుషులు రక్షణ పొందడం గురించి, రక్షణ పొందినప్పుడు మనుషుల జీవితాల్లో కలుగుతున్న మార్పు గురించి వినుంటాడు. ఆ విన్న వ్యక్తి ఒక రోజున రక్షణ సువార్తను ప్రకటిస్తున్న పౌరు పట్టణం వాళ్ళు తన పట్టణం వచ్చారంటే వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర దేవుని వాక్యాన్ని వినాలి అని ఆశపడతా ఉన్నాడు. ఆ రోజుల్లో మనుషుల యొక్క జీవితాలు, వారి ఎదురుగా ఉన్న మనుషుల్లో, లేదా వారి గురించి తెలిసిన మనుషుల్లో, వారి యొక్క మార్పును విన్న మనుషుల్లో మేము కూడా దీని గురించి తెలియాలి, తెలుసుకోవాలి ఆశను కలిగించేది ఉండేది. అలాంటి మార్పు మనుషుల జీవితాల్లో కలుగుతూ ఉండేది. మనుషుల జీవితాల్లో వచ్చిన మార్పు చూసిన వారు ఇలాంటి మార్పు నాకు కూడా కావాలి అని ఆశపడేలాగా ఉండేది. మనుషుల జీవితాల్లో మార్పు వచ్చిందని విన్నవాళ్ళు ఆ విన్న వార్తను బట్టి ఆ మాటలు ఏ మాటలు వాటిని మార్చినవో ఆ మాటలు నేను కూడా వినాలని ఆశపడతా ఉండేవాళ్ళు. అలాంటి జీవితము రక్షించబడిన వారి జీవితాల్లో కనపడతా ఉండేది. మరి ఈరోజు ఇక్కడ అనేక మందిగా రక్షణ పొందామని చెప్పుకుంటూ మనం ఉన్నాము. మన జీవితాలని చూస్తున్న వారు, మన జీవితాల్లో వచ్చిన మార్పును గమనిస్తున్న వాళ్ళు, మన జీవితాల్లో వస్తున్న మార్పుల గురించి విన్నవాళ్ళు మాకు కూడా ఇలాంటి జీవితం కావాలి అనే ఆశను కలిగిన వారిగా ఉంటా ఉన్నారా? రక్షణ పొందడం అనేది ఒక పని కాదు. రక్షణ పొందడం అనేది ఒక పని కాదు. అంటే ఒక 4 రోజులు ఒక చోట కూర్చుని ప్రార్థన చేసుకుని తర్వాత వెళ్ళి బాప్తిజం పొందడం మాత్రమే రక్షణ కాదు. రక్షణ పొందడం అనేది క్రీస్తు యొక్క శారీరక మార్చబడటం. రాత్రికాల సమయంలో వచ్చిన వారికి ఈ మాటల గురించి బహుశా గుర్తుంటుంది. రక్షణ అంటే మనుషులు యేసు వైపు నడవటము, యేసులాగా మార్చబడటం. అలాంటి మార్పు మనలో కలిగినప్పుడు మనుషులు ఇలాంటి మార్పు కూడా మాకు కావాలి అని ఎదురు చూస్తారు. అలాంటి మార్పు మనుషులు మన జీవితాల్లో చూసినప్పుడు ఈ మార్పును తెచ్చిన దేవుడు మా జీవితాల్లో కూడా కావాలని ఆశపడతా ఉంటారు. ఇలాంటి మార్పు మన జీవితాల్లో ఉందా అని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన జీవితాలను చూసిన వారు ఇదిగో మార్పు చెందడం అంటే ఇది, రక్షణ పొందడం అనేది ఇది, యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే ఇది, కాబట్టి ఇలాంటి మార్పు నాలో కూడా కావాలి అని ఆశపడతా ఉన్నారా? మన జీవితంలో ఉన్న మార్పును చూసేవారు దేవుడి దగ్గర రావాలని ఆశపడతా ఉన్నారా? ఇలాంటి జీవితం అయితే, ఒకవేళ క్రైస్తవ్యం అంటే ఇదే అయితే, ఒకవేళ రక్షణ పొందడం అంటే ఇదే అయితే, ఇలాంటి మార్పు నాకు వద్దు, ఇలాంటి సంఘం నాకు వద్దు, ఇలాంటి జీవితం నాకు వద్దు అని మనం బట్టి రక్షణ వెళ్ళిపోతా ఉంటారు. ఒకసారి మనం ప్రయత్నించుకున్నాం. మన జీవితాల్లో మన ప్రవర్తన బట్టి
దేవుడి దగ్గరికి మనుషులు వచ్చేవారిగా ఉన్నారా, దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయేవారిగా ఉన్నారా? మార్పు చెందడం అంటే, రక్షణ పొందడం అంటే మనిషి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందా అని చూడగలుగుతున్నారా? అంటే మన జీవితంలో ఏదైనా మార్పు కలుగుతా ఉందా? మన పాత జీవితం కన్నా ఇంకా బహుభయంకరమైన జీవితాన్ని మనుషులు చూడగలుగుతా ఉన్నారు. చాలాసార్లు మనుషులు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, రక్షణ పొందామని చెప్పుకున్న తర్వాత, వాళ్ళ ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ప్రవర్తన మనుషులు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులు యేసు ప్రభువు యొక్క కార్యాలు మనుషుల జీవితాల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఆశ ఉంటుంది వాళ్ళకి. యేసు ప్రభు గురించి గొప్ప మాటలు చెప్తా ఉన్నారు. ఆ యేసు ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పుకున్న వీరి జీవితంలో అలాంటి మార్పు ఉందా చూస్తారు. కానీ చాలా ఎక్కువ సార్లు మనుషుల జీవితాల్లో దేవుడి యొక్క స్వభావాన్ని మనుషులు చూడలేకపోతా ఉన్నారు. మనుషులు దేవుడి మాట ఎందుకు చెప్తా ఉన్నారు, దేవుడి దగ్గరికి వెళ్తామని చెప్తా ఉన్నారు, దేవుడిని కలిగి ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ వారి జీవితంలో దేవుడికి సంబంధించిన ఒక్క స్వభావం కూడా కనపడలేదు, దేవుడికి సంబంధించిన ఒక్క మార్పు కూడా కనపడలేదు. వాక్యాన్ని వింటున్న వాళ్ళ నీ జీవితంలో అలాంటి మార్పు ఉందా? నీ మాటల్లో అలాంటి మార్పు కనపడతా ఉందా? నీ సాక్ష్యంలో అలాంటి జీవితం కనపడతా ఉందా? నీ జీవితంలో, నా జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి జరిగింది అని చెప్పుకోవడానికి నీ జీవితంలో ఏమైనా ఉందా? నిన్ను గురించి నువ్వు చెప్పే సాక్ష్యం కావచ్చు, మనుషులు నీ గురించి చెప్పే సాక్ష్యం కావచ్చు. ఆ సాక్ష్యంలో దేవుడి నామం కనపరచబడతా ఉందా? మనుషులు మార్పు చెందినప్పుడు చెప్పే సాక్ష్యాన్ని రక్షణ సాక్ష్యం అంటారు. ఎలా రక్షింపబడ్డామో ఆ సాక్ష్యం అది. రక్షణ సాక్ష్యంలో ఏముండాలంటే, నేను దేవుడి దగ్గరికి రాకముందు నా జీవితం ఎలా ఉంది, నా స్వభావం ఎలా ఉంది, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఇలా మార్చబడ్డాను, అది రక్షణ సాక్ష్యం అంటే. చాలా మంది రక్షణ సాక్ష్యాల్లో ఆ మార్పు గురించిన మాటలు ఉండవు. కారణం ఏంటో తెలుసా? ఆ మార్పుని మనుషులు చూడలేకపోతారు కాబట్టి ఆ మార్పు గురించి ప్రకటించారు చాలా ఎక్కువ సార్లు. ఇలాంటి రక్షణ సాక్ష్యము ఈ సెర్గియో పౌలు అనే వ్యక్తిని నేను కూడా ఇలాంటి మాటలు వినాలి అని ఆశపడేలాగా చేసింది. ఈ రక్షణ సాక్ష్యాలు మనుషుల జీవితాల్లో వచ్చిన మార్పులు ఈ సెర్గియో పౌలులో ఆశ కలిగింది. అదేంటంటే, ఈ మాటలు ఏ మాటలైతే వారిని మార్చినవో అదే మాటలు నేను కూడా వింటాను. ఆ మాటలు పట్టించే వాళ్ళు వచ్చారు కదా, నా దగ్గర తీసుకుని అంటా ఉన్నారు. వాక్యం వచ్చిన వాళ్ళ నీ రక్షణ సాక్ష్యము చెప్తే మనుషులు నువ్వు రక్షణ పొందిన విధానాన్ని బట్టి, నీ జీవితంలో దేవుడు ఇచ్చిన మార్పును బట్టి దేవుడి దగ్గరికి వచ్చే స్థితి ఉందా? అంటే ఏ స్థితిలో నుంచి నేను రక్షించబడ్డాను నువ్వు ఒకప్పుడు చెప్పుకున్నావో అదే స్థితి ఇప్పుడు నీలో ఉందా? చాలా మంది నేను మార్పు లేకుండా నేను చిన్నప్పటి నుంచే దేవుడి ఇష్టంగా పెరిగాను, చిన్నప్పటి నుంచే విగ్రహాలతో ఉన్నా సరే దేవుడితో ఉన్న సాక్ష్యం చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. వారి జీవితంలో జరిగే పాపాన్ని కూడా దేవుడి ఇష్ట ప్రకారం నా జీవితంలో జరిగిందని చెప్పేవాళ్ళు ఉంటారు చాలా మంది. అలాంటి సాక్ష్యాలు మనుషులను దేవుడి దగ్గరికి తీసుకురావు. రక్షణ సాక్ష్యము మనుషులను దేవుడి పట్ల ఆశ కలిగిన వారిగా చేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది రక్షణ సాక్ష్యాలు నాకు తెలుసు. ప్రారంభ దినాల్లో, రక్షణ పొందిన 9 దినాల్లో మీ జీవితాల్లో వచ్చిన మార్పు నాకు తెలుసు. అదే మార్పు ఇప్పటికీ మీలో ఉందా? అదే మార్పు ఇప్పటికీ మీ జీవితాల్లో కనపరిచే స్థితిలో ఉన్నారా? ఒకవేళ అలాంటి స్థితిలో మీరు లేకపోతే మీరు దేవుడితో పూర్తిగా వేరైపోయారని అర్థం చేసుకోండి. ఈ సెర్గియో పౌలు అనే వ్యక్తి దేవుని యొక్క మాటలు వినాలి అని ఆశపడ్డాడు. కారణం ఏంటంటే, ఇలాంటి మాటలు దొంగలను మార్చినవి, వ్యభిచారాలను మార్చినవి, మనుషుల జీవితాలు పూర్తిగా మారిపోయి మనుషులు పాపం నుంచి, శాపం నుంచి విడిపించబడి ఒక కొత్త మనుషులుగా జీవిస్తున్నారనే సాక్ష్యాన్ని అతను అన్నాడు. ఈరోజు ఇలాంటి సాక్ష్యాలు మన నోటిలోంచి రాగలుగుతా ఉన్నాయా? ఈరోజు ఇలాంటి సాక్ష్యాలు మన నోటిలోంచి రాకపోవడానికి, దేవుడు యొక్క నామను ఘనపరచకుండా ఉండడానికి ఏది ఆటంకం అవుతుంది? అందరూ కూడా రక్షణ సాక్ష్యాన్ని మరలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. రక్షణ అనేది మీ జీవితాల్లో ఎలా కలిగిందో, రక్షణ అనేది మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో మనుషుల మధ్య ప్రకటించడానికి ఇష్టపడండి. నీ సాక్ష్యము మనుషులను ప్రభావితం చేస్తుంది. అందుకని ఈ స్వస్థత సాక్ష్యాలు మధ్యలో చెప్తా ఉన్నాయి. స్వస్థత సాక్ష్యాలు కూడా మన
ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏం జరిగిందో చెప్పండి, ఎలా జరిగిందో చెప్పొద్దు. ఏం జరిగింది, పలానా అనారోగ్యం వచ్చింది అది చెప్పండి. అంతేగాని ఒక కథలాగా వెళ్ళాను, కూర్చున్నాను, పడుకున్నాను, నిలబడ్డాను, ఇదంతా ఒక కథలాగా చెప్పొద్దు. స్వస్థత సాక్ష్యంలో 3 మాటలు ఉండాలి. ఏం జరిగింది, దాని తర్వాత ఏమైంది, దేవుడి యొక్క కార్యము ఏమైనా జరిగిందా, లేదా ప్రార్థన అవసరం ఉందా, ఈ 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇంట్లోనే కావాలంటే కొంచెం సిద్ధపడండి. చాలాసార్లు పక్కన వాళ్ళకి మనం చెప్పే కథలాగా ఇక్కడ వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేయదు. దయచేసి ఏం జరిగిందో చెప్పండి, ఎలా జరిగిందో కాదు. ఒక సంఘటన జరిగింది, తలకి వచ్చింది, లేదా కాలంకి వచ్చింది, ఇంకోటి జరిగింది, దాన్ని చెప్పండి. అది ఎలా తగ్గింది, కొన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, ప్రార్థన చేసుకున్నారు, లేదా కష్టంలో మరి ఎక్కువసేపు జరగడం జరిగిందా అది చెప్పండి. దాని బట్టి దేవుడి గురించి చెప్పండి, ప్రార్థన గురించి చెప్పండి. చాలాసార్లు మనం మాట్లాడే విధానము చాలా అనవసరమైన టాపిక్స్లోకి అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. ఒక వాటికి లేము అక్కడ ఎవరు, ఇంకో వాటికి లేము అక్కడ కూర్చున్నాం, ఇంకో వాటికి లేము నిలబడ్డాం. ఇవి కాదు, ఇవి అలా కాదు చెప్పేది. మీరు కూడా అర్థం చేసుకుని ఇది పక్కన వాళ్ళకి చెప్పే విషయాలు, ఇంటి పక్కన వాళ్ళకు, ఇతరులకు, ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ. దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడి నామము ఘనపరచబడాలి. ఈ కథ అంతా చెప్పేటప్పటికి అసలు ఏం చెప్పాలనుకున్నావు, ఏం చెప్తుందో కూడా మనకి అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. రెండవది, మనం చెప్పే సాక్ష్యము వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లేదానిగా ఉండాలి. ఇక్కడ వాక్యాన్ని ప్రకారం ఇందాక ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తూ నాకు చెప్పడం ఇష్టం ఉండదని చెప్తా ఉంది. మనకి బలమైన పౌలు అనే సేవకుడు కనపడతారు బైబిల్లో. పౌలు మంచి సేవకుడు. ఆయన 8 సార్లు నా కొరకు ప్రార్థన చేయండి తన అవసరాలు పత్రికల్లో వేరే వాళ్ళకి చెప్పడం చూస్తూ ఉంటాం. మన పౌరు కదా గొప్పవా, చాలా ఎక్కువ సార్లు వాక్యంలో ఏది బోధిస్తామో దానికి వ్యతిరేకమైన మాటలు మనుషుల సాక్ష్యాల్లో కనబడతా ఉంటాయి. ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు నేను ఎవరికి చెప్పాను కానీ ఆయన చాలా విషయాలు చెప్తుంది. మన శ్రావ్యానికి టీసీ వచ్చే టైంలో టీసీ కొరకు ప్రార్థన చేయమంది, తనకి జాబ్ కొరకు ప్రార్థన చేయమంది, ఇంకో జాబ్ కోసం ప్రార్థన చేయమంది చెప్తానే ఉంటారు. కానీ తను ఏమంటుంది, నేను ఎవరికి చెప్పను అంటది. అది మనకి మంచి కన్నా చెడు చాలా తొందరగా వెళ్తుంది మన మనుషుల జీవితంలోకి. ఇలాంటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అంతకుముందు కూడా ఉండేవాళ్ళు. ఇలాంటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అంతకుముందు కూడా మనుషులు డిస్టర్బ్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత నేను ప్రార్థన చేసుకున్న తగ్గిపోయింది, దేవుడి యొక్క సేవక పాత్ర, సంఘం పాత్ర లేదని చూస్తూ ఉండేవాళ్ళు. సాక్ష్యంలో యథార్థత ఉండాలి, సాక్ష్యంలో నిజం ఉండాలి, సాక్ష్యము వాక్యానుసారమైనదిగా ఉండాలి. దయచేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన రక్షణ పొందిన సాక్ష్యము మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయ్యో ఈ మనుషుల మారాడా అని దేవుడి దగ్గరికి మనుషులు వచ్చేలాగా చేస్తుంది. మన స్వస్థత పొందిన సాక్ష్యము అయ్యో ఈ స్వస్థత నాకు కూడా కావాలి, నేను కూడా స్వస్థత పడాలి అనేలాగా ఉండాలి సాక్ష్యం అనేది. కానీ చాలా ఎక్కువ సార్లు మన ఆత్మీయ జీవితం సరిలేనప్పుడు మన సాక్ష్యాల ద్వారా మనుషులు పూర్తిగా వేరొక కోణానికి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకుంటే మేలు జరుగుతుంది అని చెప్తా ఉండేవాడిని. దేవుని యొక్క విశ్వాస్యత కొరకు ఎదురు చూస్తే దేవుడు మేలు చేస్తాడని చెప్పేవాడిని. చెప్పిన తర్వాత కొంతమంది నేను సాక్ష్యం చెప్తానని చెప్పి లేచి నిలబడి దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు రాలేదు, అయినా సరే నా జీవితం బాగుంది సాక్ష్యం చెప్తా ఉండేవాడు. ఏ సాక్ష్యం అది? దేవుడికి తీసుకొచ్చే సాక్ష్యమా, దేవుడి నుంచి దూరం చేసే సాక్ష్యమా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ మాట్లాడే మాటలు. చాలా ఎక్కువ సార్లు మన జీవితము, మన మాటలు, మన సాక్ష్యాలు దేవుడి క్రియలను ముందుకు తీసుకెళ్ళేలాగా ఉండాలి. దానికోసం అబద్ధం చెప్పక్కర్లా, నిజం చెప్తే చాలు. దయచేసి ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మనుషుల సాక్ష్యాలు చూసిన సెర్గే పౌలు ఆ మార్పు నాలో కావాలనుకున్నాడు. నేను నమ్ముతాను మీ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు నిజంగా మనుషుల మధ్య మీరు ప్రకటిస్తే మీ చెట్టు పట్టిన అనేక మంది ఈ స్థలానికి వస్తారు. భయంకరమైన అనారోగ్యంతో ఉన్నవారు, భయంకరమైన అప్పులు ఊపిలో ఉన్నవారు, నిరీక్షణ లేని సమయాల్లో దేవుడు పాపము ఊరు నుంచి, శాపము ఊరు నుంచి మమ్మల్ని రక్షించి స్థలంలో కూర్చోబెట్టాడు. నిజమే, నన్ను అలా తీసుకొచ్చి దేవుడు ఇలా కూర్చోబెట్టాడని వాళ్ళు ఎవరు చేస్తారా ఉన్నారన్నారు. చాలా సంతోషం. 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు 8 సార్లు 9 సార్లు 10 సార్లు 11 సార్లు 12 సార్లు 13 సార్లు 14 సార్లు 15 సార్లు 16 సార్లు 17 సార్లు 18 సార్లు 19 సార్లు 20 సార్లు 21 సార్లు 22 సార్లు 23 సార్లు 24 సార్లు 25 సార్లు 26 సార్లు 27 సార్లు 28 సార్లు 29 సార్లు 30 సార్లు 31 సార్లు 32 సార్లు 33 సార్లు 34 సార్లు 35 సార్లు 36 సార్లు 37 సార్లు 38 సార్లు 39 సార్లు 40 సార్లు 41 సార్లు 42 సార్లు 43 సార్లు 44 సార్లు 45 సార్లు 46 సార్లు 47 సార్లు 48 సార్లు 49 సార్లు 50 సార్లు 51 సార్లు 52 సార్లు 53 సార్లు 54 సార్లు 55 సార్లు 56 సార్లు 57 సార్లు 58 సార్లు 59 సార్లు 60 సార్లు 61
ఆ రక్షణ సాక్ష్యము మనుషుల దగ్గరికి వెళ్ళడానికి నోరు తెచ్చి మాట్లాడండి. మనుషులతో అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు. మనుషులతో అనవసరమైన విషయాలు ప్రకటించొద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితిలో మార్చాడో చెప్పు. రక్షణ నీ స్వభావం గురించి చెప్పు. ఒకప్పుడు పోట్లాడే స్వభావం ఉంది, నేను దేవుడు నమ్మిన తర్వాత అది పోయిందని చెప్పు. ఒకప్పుడు చూపుల మీద చేయలేని పరిస్థితి ఉంది, దేవుడు నమ్ముకున్న తర్వాత అది పోయిందని చెప్పు. ఒకప్పుడు కోపం ఉంది, దేవుడు నమ్మిన తర్వాత అది పోయిందని చెప్పు. ఒకప్పుడు ప్రతి చిన్నదానికి తప్పుగా అర్థం చేసుకునేదాన్ని, ఇప్పుడు దేవుడు నమ్మిన తర్వాత అది పోయిందని చెప్పు. ఇలాంటి మాట్లాడలు వచ్చినాము మీ జీవితంలో ఎప్పుడన్నా? ఒకరు కూడా రాలేదా? ఒకప్పుడు దొంగతనం చేసే అలవాటు ఉంది, అది నాకు తెలియకుండా దాని నుంచి బయటకు వచ్చాయని చెప్పండి. ఇలాంటి ప్రకటించడానికి, ఇలాంటివి మాట్లాడడానికి మన నోటిని మనం వాడాలి. ఎందుకంటే ఆ సాక్ష్యము మనుషులను దేవుడి వైపు చూసేలాగా చేస్తుంది. ఆ స్వస్థత సాక్ష్యము మనుషులు దేవుడి దగ్గర నుంచి మార్పు కోరుకోవడానికి సహాయం చేస్తుంది. అంటే ఇందాక మన మార్పు చెప్పిన సాక్ష్యం ఒక రకంగా ఎలా చెప్పచ్చు అంటే అది ఆయిల్ కూడా పడిపోయినంత చెప్పడం చెప్తాం, నుంచున్నట్టు పడిపోయిందని చెప్తాం. ఈ రోజు నేను చెప్తే ఆయిల్ పడిపోయిందని అంటే ఈ 4 రోజుల నుంచి వేరే డైరెక్షన్ పడింది, ఇప్పుడు ఇంకో డైరెక్షన్ పడింది. అంటే అదే సాక్ష్యం ఎలా చెప్పవచ్చు అంటే నేను అర్థం చెప్తున్నాను. ఆయిల్ కొట్టాను, పడిపోయాను, నిజానికి చాలా సీరియస్ అయ్యి ఎన్నో టెస్టులు చేయించాలి, ఎంతో కష్టం అవ్వాలి, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అది సాక్ష్యం. ఈ మిగతాదంతా చెప్పడం వల్ల ఈ పాయింట్ అనేది మిస్ అయిపోతాము. అదొకటి. రెండోది, సంఘం అనేది ఒకరి అవసరాల కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే ఒక స్థలం. వాక్యాస్తారంగా వాక్యంలో అదే చెప్తా ఉంటారు. వాక్యంలో కనపడిందండి మీకు? అలాంటివి అన్నారా? మీకు వాక్యంలో మీకు చెప్పమన్నారా? మేము కూడా అనేక సార్లు మా అవసరాల కొరకు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. చెప్పామా? నిజానికి చర్చి కట్టిన తర్వాత కొంచెం అప్పయింది. ఆ విషయం ఎవరు చెప్పాలనుకోలేదు. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత అప్పుతో కట్టారా అనే ఆలోచన వస్తుంది. అప్పుతో కట్టలేదు. నిజానికి దేవుడు తన ద్వారా తెలిస్తే జరిగింది. దేవుడు తన మహాకృపను చూపించాడు కాబట్టి మనకు అక్కడికి లేకపోతే అసలు కట్టడానికి మనకు అవకాశం లేదు. చర్చి ప్రారంభం చేసేటప్పటికి మా దగ్గర లెక్కలు ఒక 20,000 దాకా ఉండాలి. జనవరి 1 మొదలు పెట్టాము. దానికన్నా ముందే ఒక 20,000 లేదా 21,000 నా చర్చికి వచ్చింది. కానీ జనవరి సమయంలో మా దగ్గర ఉన్న డబ్బులన్నీ చర్చిలో భోజనానికి వాటికి వాడేస్తాము. తర్వాత మనం వెలిగేస్తాము. అది కొంచెం పోటీ పడతా ఉంటుంది. జనవరి 1వ తారీఖుకి ఈ చర్చి మనం ఒడదిద్దాం అనుకునేటప్పుడు మా దగ్గర డబ్బులు ఏం లేవు. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి సంఘంలోని చాలా మంది, దాదాపు సగభాగం సంఘం 3 వంతులు, కొంత భాగం సంఘంలో నుంచి వచ్చింది, కొంత భాగం మా స్నేహితుల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, మా శ్రేయుల దగ్గర నుంచి వచ్చింది. మిగతా సంఘము మేము అప్పు చేసి తీసుకోవడానికి అవకాశం దొరికింది. మా మొహం చూసి అప్పు కలిగిన వాడు ఎవరు లేడు. ఎందుకంటే మాకు ఆస్తి లేదు, బంగారం లేదు, తాకబెట్టడానికి ఏదీ లేదు, మనుషులతో ఆర్థిక లావాదేవీలు కూడా లేవు. అయినా సరే చాలా పెద్ద అమౌంట్ మేము తీసుకురావడానికి అవకాశం ఉంది, కొంచెంగా. సో ఇది దేవుడి యొక్క కార్యం. సో అప్పు గురించి నేను చెప్పాలనుకోలేదు. ఎంత అయింది అన్నప్పుడు దివ్యాన్ని చెప్పాను, ఎంత అప్పు అని చెప్పాను. తను నోరు తీసి అందరికీ కొంత అప్పు ఉంది కాబట్టి ప్రార్థన చేయండి అని చెప్పింది. ప్రార్థన చేస్తారని కదా. సో మనుషులు ఒకరి కొరకు, సంఘం అనేది దేవుడిని నమ్ముకున్నవారు, దేవుని వైపు ఎదురు చూసేవారు, దేవుని కొరకు కనిపెట్టేవారు, దేవుని విశ్వాసంగా ఆశపడుతున్న వారు కూడి ఉండే ఒక స్థలం. ఈ స్థలంలో దేవుడు ఏం జరుగుతాయంటే, ఈ స్థలంలో వాక్యంలో నుంచి బోధ జరుగుతుంది. తర్వాత ఒకరి అవసరం కొరకు ఒకరు ప్రార్థన చేయడం జరుగుతుంది. తర్వాత పక్క వారిని చూసి నేర్చుకోవడం జరుగుతుంది. దేవుడు ఇంత మేలు చేశాడు, అయినా నా జీవితం మారలేదే, కరెక్ట్ కాదు, నేను ఇలా ఉండకూడదు నేర్చుకునే పరిస్థితి జరుగుతుంది. దేవుడు ఇంత మేలు వీళ్ళ జీవితంలో చేశాడు, నా జీవితంలో జరగలేదంటే వీళ్ళ జీవితంలో ఉన్న ఏదో ఒక మార్పు నా జీవితంలో లేదనమాట, వీళ్ళ జీవితంలో ప్రార్థన నా జీవితం లేదనమాట. పక్కన వాళ్ళని చూసి సరి చేసుకునే స్థలం సంఘము సహవాసము కలిగింది. సంఘము సహవాసం కొరకు, ప్రభు యొక్క బోధ కొరకు, సంఘము ప్రారంభమైన తొలి దినాల్లో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చాలా స్పష్టంగా రాయబడి ఇదే విషయాలు. వారు ఒకరి అవసరంలో ఒకరు పట్టించుకుంటూ ఉంటారు. వారు అపోస్తలుల బోధలు కొనసాగుతారు, కలిసి రొట్టెలు పిలుచుకుంటూ ఉంటారు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ఒకరి భారాలు ఒకరు సహించుకుంటూ ఉంటారు. అందుకని ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ
ఒకటి ఈ మిగతా రోజుల్లో ఆదివారం మాత్రమే కాదు, కానీ మిగతా రోజుల్లో మాకు తెలిసిన ప్రతి విషయం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. బహుశా అది కూడా తప్పేనేమో. చాలా మంది చెప్తా ఉంటారు కానీ ప్రార్థన చేయని మాట్లాడలేదు ఈ మధ్యలో. నాకు ఆ డిఫరెన్స్ కనబడతా ఉంది. వాళ్ళు ధైర్యం చెప్తా ఉన్నారు, ప్రార్థన చేయమని అడగట్లా, అంటే ఇంపార్టెంట్ గా చెప్తున్నారు. సో వాక్యం ఇచ్చిన వాళ్ళారా, ఇలాంటి మార్పు మన జీవితాల్లో కలిగి ఉండటం కోసం సిద్ధపడండి. ఇలాంటి మార్పు నా జీవితంలో లేదు అంటే దానికి కావాలని కోరుకోవడం కోసం సిద్ధపడండి. మీరు ఏ విధంగా దేవుడు మీ జీవితంలో ఎలాంటి రక్షణ ఇచ్చాడో, పాపము ఊరిలో నుంచి ఎలా పైకి తీసుకొచ్చాడో, ఏ మార్పు మీ జీవితంలో తీసుకొచ్చాడో దాని గురించి అనేక మంది మనుషుల మధ్య ప్రకటించండి. అది రక్షణ సాక్ష్యము. దేవుడు మీ జీవితంలో ఎలా స్వస్థపరిచాడో అది అనేక మంది ప్రకటించండి. అది స్వస్థత సాక్ష్యము. సంఘంలో వాక్యానికి విరుద్ధమైన పరిస్థితులు మరలా తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. దీంతో చాలా సంవత్సరాల నుంచి పోరాడుతా ఉన్నా. వాక్యం చెప్పిన దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు మాటలు కొనసాగుతూ ఉంటాయి. చర్చలో దొరికి లేకపోతే బయట దొరికి ఎవరైనా దొరికి జరుగుతూ ఉంటాయి. నేను కాబట్టి ఇప్పుడు ఖండించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలుసుకుంటారంటే తెలుసుకోవట్లా. మిగతా వాళ్ళు కూడా చెప్పకపోయినా పర్లేదు, చర్చకి రాకపోయినా పర్లేదు, ఇలాంటివి నేర్చుకుంటారని ఇక్కడ చాలా స్పష్టంగా ఇప్పుడు ఖండించడం జరుగుతూ ఉంది. తర్వాత మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే ఈ సెర్గే పౌలు అనే వ్యక్తి ఒక రోమా పౌరుడు, ఒక అధికారి, తెలియగలిగిన వాడు, దేవుడి వాక్యాన్ని వినాలని ఆశపడినవాడు. తనలో అలాంటి ఆశ ఎలా వచ్చిందో నేను ఇప్పుడు దానికి మీకు చెప్పాను. అలాంటి ఆశ కలిగింది. చివరి భాగానికి వస్తే 12 వచ్చి చదువుతామమ్మా, 13-12. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యం. ఇక్కడ 2 భాగాలు కనపడతా ఉన్నాయి. ఆ అధిపతి అతని పేరేంటమ్మా? సెర్గే పౌలు. ఏం పేరు అతని? ఆ పౌలు జరిగింది చూశాడు. ఏం జరిగిందో మనం చివరిలో మళ్ళా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జరిగింది చూశాడు, అంత మాత్రమే కాదు, ఏం చేస్తామంటే ప్రభువు యొక్క బోధకు ఆశ్చర్యపడి వాళ్ళు ప్రభువు యొక్క బోధ చేశారు. ఎవరు? పౌలు, బర్నబా. యేసుక్రీస్తు గురించిన మాటలు ప్రకటించారు. ప్రభువు బోధ అంటే దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు. దేవుని మాటలు ఆయన పంచుకున్నారు. దేవుని మాటలు చాలా స్పష్టంగా మనుషులతో మాట్లాడుతుంది. దేవుని మాటలు మనిషి తాను ఏమై ఉన్నాడో చూపిస్తుంది. దేవుని మాటలు దేవుడు ఏమై ఉన్నాడో అర్థమవుతుంది. అదే సమయంలో నువ్వేమై ఉన్నావో కూడా అర్థమవుతుంది. ఒకవేళ దేవుని వాక్యం విన్న తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో నీకు అర్థం కాకపోయినా, లేదా నువ్వేమై ఉన్నాడో నీకు అర్థం కాకపోయినా, ఆ బోధ నీ హృదయంలోకి వెళ్ళదని అర్థం. దేవుని యొక్క వాక్యానికి బోధ అంటే వాక్యము. దేవుని యొక్క బోధ అంటే దేవుని వాక్యం యొక్క ప్రకటన. బోధ అంటే ప్రీచింగ్ అని అర్థం. బోధ అంటే ప్రకటించడం అని అర్థం. ప్రభువు యొక్క బోధ అంటే వాక్యం యొక్క ప్రకటన. ఆ వాక్యానికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. కొన్ని పేర్లు చెప్పగలుగుతారా? లేదా పోలికలు ఉన్నాయి, కొన్ని పోలికలు చెప్పగలుగుతారా? వాక్యాన్ని కొన్నింటితో పోల్చారు బైబిల్లో. వాక్యం శుద్ధి లాంటిది, ఇంకా వాక్యం ఖడ్గం లాంటిది, ఇంకా వాక్యం అర్థం లాంటిది, ఇంకా వాక్యం పాల లాంటిది, ఇంకా దీపం లాంటిది. చాలా చాలా విషయాలు, చాలా కోరికలు మనకు కనపడతాయి. అంటే దాని అర్థము నీళ్లు వాక్యమే కాదు, వాక్యము నీళ్ళ లాంటిది. నీళ్లు ఎలా అయితే ప్రాణానికి చంపడం చేస్తుందో, నీళ్లు ఎలా బ్రతకడానికి అవసరమో, నీళ్లు ఒక మనిషి జీవించడానికి ఎలా కారణమో, అలాగే వాక్యం కూడా అలాంటిది చెప్తా ఉన్నాడు. అలా చెప్పే క్రమంలో ఆ వాక్యాన్ని అర్థంతో పోలుస్తాడు. అర్థంలో మనం చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో నాకు అర్థమవుతుంది. అర్థంలో చూసుకోకపోతే మనందరికీ మన మొహం గుర్తుంటుంది. మనందరికీ మన మొహం బాగున్నప్పుడు గుర్తుంటుంది. కానీ అర్థము మనం ఎలా ఉన్నామో అది చూపిస్తుంది. వాక్యము నువ్వు ఎలా ఉన్నావో చూపిస్తుంది. ఇక్కడ ఈ సెర్గే పౌలుడి అతను వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యము తనకి ఆశ్చర్యాన్ని కలిగజేసింది. అంటే నేను ఇలా ఉన్నానా అని ఆశ్చర్యపోతా ఉన్నాడు. అప్పుడు దాకా తన గురించి తనకు ఒక అభిప్రాయం ఉండేది. నేను దేవుడు ఎవరో ఎదుగాలనుకుంటున్నానే అనుకునే అభిప్రాయం ఉండొచ్చు. బహుశా అతనికి ఆ ఊళ్ళో కొన్ని పేర్లు ఉండొచ్చు, అతని పొగిడే వాళ్ళు ఉండొచ్చు, అతను కొన్ని మంచి వాళ్ళు చేసి ఉండొచ్చు.
మంచివాడు ఎవరు లేరనే మాటలు కూడా వింటూ ఉండొచ్చు. నువ్వు ఎవరికి హాని కనపడలేదనే మాటలు కూడా వింటూ ఉండొచ్చు. ఇతని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొర్నేలి అనే వ్యక్తి గురించి కూడా మనం జ్ఞాపకం వస్తూ ఉంటాడు. కొర్నేలి కూడా ఒక 100 మంది సైన్యానికి అధిపతి. అతను కూడా ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ఒకరోజు అతను రక్షణ పొందాడు. ఇక్కడ పౌలు అనే వ్యక్తి దేవుని వైపు చూసినప్పుడు, దేవుని బోధ ఉన్నప్పుడు ఆ బోధ మనకి ఆశ్చర్యాన్ని కలిగజేసింది. కారణం ఏంటి తెలుసా? ఇది కూడా ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలే, పౌలు బర్నబాలు తన నోట్లో నుంచి మాట్లాడుతున్న మాటలే. అలాంటి మాటలు ఎన్నో విన్నాడు తను. అనేక మంది తనతో మాట్లాడటాన్ని అనేక సార్లు విన్నాడు. కానీ ఆ మాటలేవి కూడా తన స్థితిని తనకు అర్థమయ్యేలా చేయలేదు ఎప్పుడు. కానీ ఈ మాటలు ఏం చేసింది తెలుసా? తన స్థితిని తనకి అర్థమయ్యేలా చేసింది. వాక్యం ఉన్న శక్తి ఏంటి తెలుసా? అది నువ్వేమై ఉన్నావో అది నీకు చూపిస్తుంది. వాక్యము పౌలు బర్నబాల వంటి యథార్థమైన పరిచారకుల చేత బోధించబడుతున్నప్పుడు అక్కడ కూర్చున్న వ్యక్తులు, అక్కడ వింటున్న వ్యక్తుల యొక్క జీవితము వాళ్ళకి కనబడతా ఉంది. కాబట్టి అది ఏమయ్యేదని చెప్తా ఉందో వాక్యం తెలుసా? అతను అప్పటి నుండి విశ్వసించాను. హల్లెలూయా. విశ్వాసము అతని హృదయంలో వచ్చింది. విశ్వాసం వస్తే ఏమవుతుందని చూసాం. బహుశా పోయిన వారం ఉంటుంది కదా, విశ్వాసం ద్వారా రక్షణ వస్తా ఉంది. అతను రక్షణ పొందడానికి రక్షణ మార్గంలో ప్రయాణించేవాడి అయ్యాడు. కారణం ఏంటి తెలుసా? అతను ప్రభు యొక్క బోధన. నువ్వు ఈరోజు ప్రభు బోధన వినగలుగుతున్నావా? దేవుని యొక్క మాటలు విన్నప్పుడు, దేవుని యొక్క మాటలు నీ హృదయంలోకి వెళ్ళడానికి నువ్వు వాటిని కనుక అనుమతించినప్పుడు, హృదయంలోకి తీసుకోగలిగినప్పుడు నీలో విశ్వాసం వస్తే ఆ విశ్వాసం ద్వారా ఏం కలుగుతుంది? వాక్యం వచ్చిన వారారా. ఇలాంటి రక్షణలోకి రాకుండా అక్కడ ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. అతని పేరు బర్యేసు. ఇప్పుడు దాకా మనము సెర్గే పౌలు గురించి చూసాము. సెర్గే పౌలు దేవుని యొక్క మాటల చేత మార్పు చెందిన మనుషుల యొక్క విషయాలు విని ఈ బోధ నేను కూడా వినాలి అనుకున్నాడు. అంతవరకు అతను ఆలోచన. ఎప్పుడైతే దేవుడి గురించి బోధ విన్నాడో, ఎప్పుడైతే తన కళ్ళ ముందు ఒక ఆశ్చర్యమైన కార్యం జరుగుతూ ఉందో, ఆ బోధను బట్టి ఇక్కడ ఏం చేశాడమ్మా? విశ్వాసం చేయడం. అసలు చెప్తాం ఒకసారి. దేవుడి బోధ మీరు విశ్వాసం కలిగి చేస్తుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు బర్యేసు. ఆ బర్యేసు అనే వ్యక్తి యూదుడు. అతని గురించి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. 6వ వచనంలో ఆ ద్వీపంలోకి వచ్చినప్పుడు గాడి వాడును అబద్ధ ప్రవక్తయైన బర్యేసు అనే ఒక యూదుని చూస్తా ఉన్నాడు. మనం సెర్గే పౌలుని చూసినప్పుడు అక్కడ రోమా పౌలుని చూసాము. అతను ఒక అధికారిని చూసాము. అతను జ్ఞానం కలిగిన వాడిని చూసాము. అతను దేవుడి మాటలు వినాలని కోరిక కలిగిన వాడు, ఆశ కలిగిన వాడిని చూసాము. అదే ఈ వ్యక్తి గురించి చూసినప్పుడు, బర్యేసు గురించి చూసినప్పుడు ఇక్కడ యూదుడు అని చూస్తా ఉన్నాము. ఎవరని చెప్పినాం? యూదుడు. ఏ జనాంగానైతే దేవుడు నా వారిని ఎన్నుకున్నాడు ఆ జనాంగంలో పుట్టినవాడు. అదే సమయంలో అతని గురించి గారడీ వాడు రాయబడతా ఉంది. గారడీ వాడు. ఇదే మాట యేసు ప్రభువుని చూడటానికి వచ్చిన జ్ఞానుల గురించి కూడా అదే మాట రాయబడింది. ఇక్కడ గారడీ వాడు అనే మాటకి, అక్కడ జ్ఞానులు అనే మాటకి వాడబడిన మూలపదం రెండు ఒకటే. కానీ ఆ జ్ఞానులు యేసు ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళి యేసు ప్రభుని గణపరుస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు, సాష్టాంగ పడతా ఉన్నారు, యేసు ప్రభుని పూజిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ గారడీ వాడి ఒక వ్యక్తి ఇతను ఒక అబద్ధ ప్రవక్తగా ఉంటా ఉన్నాడు. నిజానికి ఇతను బ్రతకడానికి యోగ్యుడు కాదు. మనం ఒక ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అతను నీతో చెప్పిన సూచక్రియ కానీ అంటే ఖచ్చితంగా చెప్పాలంటే ప్రవక్తయే కానీ కళ్ళ ఒక్క వచ్చినప్పుడు ప్రవక్తయే కానీ కళ్ళ కలిగేవాడు కానీ ఈ మధ్య లేచినప్పుడు అని మాట్లాడుతూ 3వ వచనం అంటాడు, అతను నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళ్ళకు కానీ తను మాటలను వినకూడదు. ఎలాగనగా ఇక్కడ గాడి చేసేవాడిని, శకులు చెప్పేవారిని లేవి కాలంలో, నిర్గమా కాలంలో అనేక సార్లు స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంటే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయాలని చెప్తా ఉన్నారు.
సో ఇతను బ్రతకడానికి యోగ్యుడు కాదు, అయినా ఇతని గురించి అబద్ధ ప్రవక్త అని మాట్లాడుతూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్త అంటే ఎలా ఉంటాడో మనం ద్వితీయోపదేశకాండం 13:3 చూస్తా ఉన్నాం. వారి ద్వారా సూచక్రియలు కూడా జరగవచ్చేమో, కానీ వాళ్ళ మాటలు మనము వినకూడదు. కారణం ఏంటి తెలుసా? నిజమైన ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఇక్కడ నిజమైన ప్రవక్తలు ఎవరంటే పౌలు, బర్నబా. వీళ్ళు దేవుని గురించి చెప్తా ఉన్నారు. అది చెప్పినప్పుడు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి రక్షణ పొందాడు. ఇతను అబద్ధ ప్రవక్త అంటే ఎవరంటే దేవుని యొక్క వాక్యాన్ని కాకుండా తన సొంత మాటలు చెప్తాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దేవుని యొక్క మాటలకు వ్యతిరేకమైన మాటలు చెప్తాడు. దేవుని వాక్యం ఏం చేయమని చెప్తుందో దానికి వ్యతిరేకమైన పనులు చేయడానికి మనుషులకు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాటలు ఎలాంటివి చేయమని చెప్తుందో, ఎలాంటివి చేయదని చెప్తుందో పూర్తిగా దానికి వ్యతిరేకమని చెప్తాడు. ఈ అబద్ధ ప్రవక్త అనే వ్యక్తి మనుషులను దేవుని దగ్గరికి రానివాడు. దానికి కొనసాగింపు మనం చూస్తూ ఉంటాం. అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఇతను 7వ వచనంలో చూస్తే ఇతను సెర్గే పౌలు దగ్గర ఉంటా ఉన్నాడు. అతని దగ్గర పని చేస్తా ఉన్నాడు. ఒకటి చెప్పాలంటే చేస్తా ఉన్నాడు. కానీ సెర్గే పౌలు అనే వ్యక్తి దేవుడి వాక్యాన్ని వినాలంటున్నాడు. అప్పుడు 8వ వచనం చదువుతారు. ఎలుమా అంటే గాలివాడు అర్థం. అంటే ఏ బర్యేసు గురించి చెప్తా ఉన్నారో అతను గాలివాడు. అదే గాలివాడికి వాడుకున్న మరొక మాట ఎలుమా. ఎలుమా అంటే బర్యేసు. ఎలుమాని ఎవరిని పిలుస్తూ ఉన్నాడంటే గాలివాడిగా చెప్తున్న బర్యేసు వరకు బర్యేసు గురించి చెప్తా ఉన్నాడు. ఆ బర్యేసు ఏం చేస్తాడంటమ్మా? ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చాలా ఇక్కడ బర్యేసు ఎలాంటి వాడిగా ఉన్నాడు, సెర్గే పౌలు ఎలాంటి వాడిగా ఉన్నాడు చూస్తా ఉన్నాం. సెర్గే పౌలు మనుషుల జీవితాల్లో వచ్చిన మార్పు గురించి విని అదే మార్పు నేను వినాలనుకున్నాడు. విన్న వెంటనే విశ్వాసంలోకి నడిచాడు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న బర్యేసు అనే వ్యక్తి తను గాడి చేసేవాడు, అబద్ధ ప్రవక్త. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరైతే వినాలనుకుంటున్నాడో ఆ వినే విశ్వాసంలో నుంచి అతన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. విశ్వాసంలో నుంచి బయటికి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అతను వినకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దేవుని మాటలు వినడానికి అడ్డం చెప్తా ఉన్నాడు. ఎవరైనా సరే దేవుని మాటలకు అర్థం చెప్పినా, రక్షణలోకి విశ్వాసంలోకి నడవడానికి అడ్డం ఉన్నా వాళ్ళు దేవుని సంబంధులు కాదు. మీరు కనబడతాం చాలా స్పష్టంగా. అతని గురించి చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? అబద్ధ. ఎందుకని అబద్ధ ప్రవక్త అయ్యాడు తెలుసా? అతను నిజమైన ప్రవక్త మనుషులను రక్షణలోకి నడిపిస్తాడు. నిజమైన ప్రవక్త మనుషులను విశ్వాసంలోకి నడిపిస్తాడు. ఇతను అబద్ధ ప్రవక్త కాబట్టి ఏం చేస్తున్నాడు తెలిసేస్తున్నాం? ఇతను విశ్వాసంలో ఉండాలనుకున్న వారిని విశ్వాసానికి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. బర్యేసు మంచివాడా? పౌలు బర్నబా మంచివాడా? ఎందుకనంటే బర్యేసు విశ్వాసంలోకి వద్దామనుకున్న వారికి అడ్డంగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం. వాక్యం ఇచ్చిన వాళ్ళ విశ్వాసంలో వద్దామనుకున్న వాళ్ళకి నీ జీవితం అడ్డంగా కనబడుతుందేమో ఒకసారి పరిశీలన చేసుకుంటావా? విశ్వాసంలో వద్దామనుకున్న వారికి నీ మాటలు అడ్డంగా కనబడుతున్నాయేమో పరిశీలన చేసుకుంటావా? చాలా సంవత్సరాల క్రితం మా దగ్గరికి ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళిన అమ్మాయి రాక మొదలుపెట్టింది. వాక్యం వింటా ఉంది, మాతో దగ్గరగా ఉంటా ఉండేది. వింటూ ఏం చేసిందంటే ఒక రోజు ఆమె నేను మారుమనసు పొందుతానని అడిగింది. అంటే మేము ఎక్కువ మారుమనసు గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే వాక్యం యొక్క చివరి యొక్క గోల్ లేదా వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఒక మనిషి రక్షణ పొందడం, అంతేనా? వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం స్వస్థపడటం కాదు. వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము రక్షణ పొందటము. ఆమె రక్షణ పొందుతానంది. కానీ ఏం జరిగింది తెలుసా? రక్షణ పొందాలని చెప్పుకున్న వాళ్ళ ఇంట్లో సొంత మనిషి తన రక్షణ పొందకుండా ఆటంకపరిచింది. వద్దు, ఇప్పుడు కాదు, నువ్వు రక్షణ పొందడానికి వీల్లేదని తను రక్షణ పొందకుండా కనీసం ఈరోజు చర్చికి రాకుండా కూడా ఆటంకంగా ఆ స్త్రీ ఉంది. ఆ వ్యక్తి ఎన్నో మేలు పొందుతుంది. కానీ తన సొంత కోడల్ని దేవుడి మందిరానికి రాకుండా ఆటంకపరుస్తాం. మరి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి వాళ్ళు చర్చికి రావాలి ప్రార్థన చేయండి అంటారు. ఎప్పుడు వస్తారో కదా తెలుసా చర్చికి వాళ్ళు?
ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు నేనే నిన్ను దేవుడికి తోడు చేశాను, ఇదిగో ఇది జరిగింది నా జీవితంలో, లేదు ఇది ఆటంకం ఉంది, అందుకనే నేను దేవుడి దగ్గరికి రాకుండా రక్షణ పొందకుండా నేను ఆటంకం అయ్యాను అని ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో కార్యం జరుగుతుంది. చాలా మంది మనుషులు దేవుడి పనికి ఆటంకంగా ఉన్న తర్వాత కనీసం దాన్ని సరి చేసుకోకుండా మరలా జీవితంలో భాగస్వాములు కావాలని కోరుకుంటారు. ఈ వ్యక్తి అలాగే కనబడతాడు, అబద్ధ ప్రవక్త. ఎవరంట? అబద్ధ ప్రవక్త. ఈ బరియస్ గురించి పౌలు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు, విన్నామా? పౌలు అంటాడు, 10వ వచనం చదువుతామా? పౌలు బరియస్ చూసి ఏమన్నాడు తెలుసా? సమస్త కపటంతోనూ. ఇప్పుడు బరియస్ ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంతవరకు మనం ఏం చూసామంటే అక్కడ యూదులను చూసాము, గాలి వాళ్ళని చూసాము, అబద్ధ ప్రవక్తలు చూసాము. కానీ పౌలు అతను ఎలాంటి వాళ్ళు చెప్తా ఉన్నాడు? అతనిలో కపటము ఉంది, అతనిలో దుర్మార్గత ఉంది, నిండిపోయింది. తర్వాత అతను ఎవరంట? అపవాది యొక్క కుమారుడు, అతడు నీతికి విరోధమైన వాడు. 5వ వచనము, ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టేవాడు, చెడగొట్టడం మానేవాడు. ఇతని జీవితంలో అతను చేసిన ఒకే ఒక పని బట్టి అతను అలాంటి వాడిని వాక్యం చెప్తున్నామనండి. అతను ఏం చేశాడంటే, ఈ అధికారి పౌలు పనులో చెప్పే వాక్యాన్ని వినాలి అనుకున్నాడు అంతే. బరియస్ ఏం చేస్తా ఉన్నాడంటే వినకుండా ఆపుతా ఉన్నాడు. అతను చేస్తే ఒకే పని, వాక్యం వినకుండా ఆపుతా ఉన్నాడు. వాక్యంలో నుంచి విశ్వాసంలో కలగకుండా ఆపుతా ఉన్నాడు. దానివల్ల అతను ఎలాంటి వాడిని చెప్తా ఉన్నాడు? అతను సమస్త కపటంతో నిండుకున్నాడు, సమస్తమైన దుష్టత్వంతో నిండుకున్నాడు, అపవాది యొక్క కుమారుడు, నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టేవాడు. ఈ అబద్ధ ప్రవక్త గురించి ఇతను మన చదివిన వయసులో ఉంది. ఇతను ఆ ప్రవక్తని గాడేవాడిని ఎందుకు కనపరుస్తున్నాడంటే, బహుశా అతను చెప్పిన 13:3 ద్వితీయోపదేశకాండం 13:3 చూస్తే అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించినను అతని మాటలు నీవు వినకూడదు. అంటే వాళ్ళు చెప్పింది ఇలాంటి విశ్వాసంలోకి మనుషులు రాకుండా ఆటంకపరిచేవారు. వారి బైబిల్ ఏమో చూస్తుందంటే అబద్ధ ప్రవక్తలో చూస్తూ ఉంది. వారి బైబిల్ ఏమో చూస్తుందంటే వారు దుష్టత్వం చేత నిండుకోవడానికి చూస్తూ ఉంది. వారి బైబిల్ ఏం చూస్తుందంటే కపటంతో ఉంటారు. కపటం అంటే మోసానికి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ, దానితో నిండుకున్నారు. నీతికి విరోధమైన వారు. నీతి ఎవరు? నీతి దేవుడు కదా, యేసుక్రీస్తు నీతి. యేసుక్రీస్తుకి విరోధులు, అపవాది యొక్క పిల్లలు. వారు ప్రభు యొక్క తిన్నని మార్గాల్ని చెడగొట్టేవారు. వీళ్ళు చెప్పినట్టు జరిగినా సరే వీళ్ళ మాటలు నమ్మకూడదని చెప్తా ఉంది. అని ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం పని సాగడం కొరకు అంటే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏం చెప్తాడంటే, అమ్మా నీ జీవితంలో జరిగిన ఈ పరిస్థితి మార్చబడాలంటే, నీ జీవితంలో తగిన ఈ కార్యము మార్చబడాలంటే, నీ జీవితంలో జరుగుతున్న ఇలాంటి పరిస్థితుల నుంచి మేలు నీకు రావాలంటే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీలో ఉన్న కీడును తొలగించుకో అంటాడు. నీలో వాక్యానికి విరోధంగా ఉన్నదాన్ని సరిచేసుకో అంటాడు. నీలో వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితిని ఒప్పుకుని విడిచిపెట్టాడు. అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మనుషులు విశ్వాసంలో రానియరు. అబద్ధ ప్రవక్తలు నువ్వు ఎలా ఉన్నా సరే పర్లేదని కోరుకుంటారు. అబద్ధ ప్రవక్తలు దేవుని యొక్క మాటలను వినటము ఇష్టపడరు. ఇదే చెప్తా ఉన్నాను కదా, ఇక్కడ దేవుని యొక్క మాటలు వినడానికి మనుషుల్ని ఆటంకపరుస్తూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మనుషులు వారి జీవితంలో అవసరాల కొరకు నేను మారనక్కర్లేదు, అయినా మేలు జరుగుతుంది అని చెప్తే దాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాను సార్. నీ జీవితంలో మార్పు చెందకుండా, మార్పు పొందకుండా, రక్షణ పొందకుండానే నువ్వు మేలు పొందుతామని చెప్పేవాడు అబద్ధ ప్రవక్త. ఎందుకంటే వాక్యం అలా చెప్పదు. వాక్యం ఏం చెప్పుద్దంటే దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడు నేను జీవితంలో చాలా కాలం గడిచిపోయిన తర్వాత, చాలా మేలు పొందిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? అందరినూ మార్పు పొందాలని అంటాడు దేవుని వాక్యం. అబద్ధ ప్రవక్తలు విశ్వాసంలో రానిరు, దేవుని మాటలు నీరు, దేవుని నమ్ముకోవడానికి వాక్యం ఇచ్చిన వాళ్ళ నీ జీవితంలో
నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అడుగులు వేస్తా ఉన్నావు? ఈ తేడా గమనించగలుగుతా ఉన్నావా? వాక్యాన్ని వినడానికి ఆటంకపరిచేవాడు నిజమైన ప్రవర్త కాదు. అతను దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటలు చెప్పేవాడు కాదు. విశ్వాసంలోకి రాకుండా ఆటంకపరిచేవాళ్ళు దేవుడి సంబంధులు కాదు. వారు అపవాద సంబంధులు, నీతికి విరోధులు, వారు కపడంతో నిలుపుకున్నవారు. వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే, చాలా ఎక్కువ సార్లు అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే వాక్యంలో ఉన్న వాటిని చూపిస్తూ తమ సొంత మాటల్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కోర్ ఆఫ్ ద వర్డ్ అంటే వాక్యంలో ఉన్న మూల సారాంశం ఏంటంటే, వాక్యంలో ఉన్న మూల సారాంశము దేవుడి గురించి నేను బోధన విన్నప్పుడు అది నువ్వు ఎలాంటి వ్యక్తులను చూపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడిని రక్షకుడిగా అంగీకరించావో దేవుడు ఒక నూతన స్థితి నీకు ఇస్తాడు. అలా ఇచ్చిన వారిని అనేక మంది నా జీవితంలో చూశారు. అలాంటి మార్పు నా జీవితంలో నేను చూశాను. కాబట్టి నీ జీవితంలో నీ క్రియలు బట్టి, నీ మాటలు బట్టి విశ్వాసంలో పడ్డామన్న వాళ్ళకి నువ్వు ఆనందంగా ఉండాలని ఒకసారి పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఇలాంటి స్వభావం కలిగిన మనుషులతో కలిసి సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయి. దేవా, నేను పౌలు పడిన వాళ్ళలాగా మీ దగ్గరికి మనుషులు వచ్చేవాళ్ళలాగా ఉండాలి, కానీ నేను బలియేసేలాగా మనుషులు మీ దగ్గర రాకుండా ఆటంకపరిచే వాళ్ళు నేను చూడకూడదని ప్రార్థన చేసుకుంటూ మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. నోరు తెలిసి ప్రార్థన చేసుకుందాం.